నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు, ఆలయాల్లో ప్రజా ప్రతినిధుల ప్రత్యేక పూజలు. ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి, మహిళలకు సర్టిఫికెట్లు అందజేసిన ప్రతినిధులు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లేక కొత్తపల్లి వాసుల ఇక్కట్లు, సమస్యను పరిష్కరించాలని వేడుకోలు. న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకలకు స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను తమ ఫౌండేషన్ సభ్యులు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిట్టెల వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ దొంతుల అంజనీ కుమార్, ఈరియా నాయక్, కమలాకర్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నూకలమర్రి గ్రామంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రోమా లక్ష్మణ్ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఘనంగా అలాగే మొన్నటి రోజున ఈ రోమా లక్ష్మణ్ ఫౌండేషన్ పేరు మీద క్యాలెండర్ సుత ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ క్యాలెండర్లో మేము చేసిన కార్యక్రమాలు కూడా ముద్రించడం జరిగింది. అలాగే 5 తారీఖు నాడు నూకలమర్రి గ్రామంలో జరిగే ప్రజాపాలన అభయాస్త్రం సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఏమైతేనేమి కానీ, రేషన్కి సంబంధించిన ఫామ్స్ ఏమైతే కానీ మా ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చి వాలంటీర్లను పెట్టి ఇస్తారు. కావున గ్రామ ప్రజలు సుత ఇబ్బంది పడకుండా, సమస్యలు తలెత్తకుండా మీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. గ్రామ ప్రజలకు ఎవరు అవసరం ఉన్నా ఇక్కడికి వస్తే ఈ దరఖాస్తు ఫామ్స్ మేము ఉచితంగా ఇస్తాము. అలాగే 5 తారీఖు నాడు మా సంస్థ ఆధ్వర్యంలో వాలంటీర్లు పూర్తిగా నింపి దీనికి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ మరొకసారి నూకలమర్రి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సమ్మిరెడ్డి హాజరయ్యారు. వాకర్స్తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొల్సాని సమ్మారావు, భాస్కర్, తిరుపతి, అడ్వకేట్ తిరుపతి పాల్గొన్నారు. జమ్మికుంట డిగ్రీ కళాశాలలో ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ తరఫున జమ్మికుంట డిగ్రీ కళాశాలలో మరి ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు కానీ, ప్రజలు కానీ, పట్టణ ప్రజలు కూడా మరి వాతావరణం బాగలేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న వాతావరణం ఉంది కాబట్టి పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం పిలుపు మా వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇస్తున్నాం. రోజు వాకింగ్ కానీ, వ్యాయామం కానీ చేసి మీకు మన శక్తి పెంచుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగానికి, మరి జమ్మికుంట ప్రజలకు అందరికీ వాకర్స్ అసోసియేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై కేక్ కట్ చేశారు. నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ఫాస్టర్లు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. మరి 2024లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రాత్రి 12 నుండి మరి ఇప్పటిదాకా ఎక్కడో ఒక దగ్గర ఏదో రకంగా ఈ స్వాగత ఉత్సవ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ యేసు దయ వలన 2023లో ఏ రకంగానైతే మనకు మంచి భవిష్యత్తు ఇచ్చి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా, ఆరోగ్యవంతంగా దేవుడు ఇచ్చిండు, కూడా మంచి జరగాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీడియా ద్వారా, పెద్దపల్లి సిటీ కేబుల్ ద్వారా, బిగ్ టీవీ ద్వారా, ఇతరత్ర
మైత్రి ద్వారా, మీడియా ఛానళ్ళ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫాస్టర్లతో పాటు సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్తో పాటు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. వారు చేసిన సేవలు కానీ నా కళ్ళకు కూడా కట్టినట్టుగా కనిపించింది. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వారు అనేక మంది మిత్రులు చెప్పినప్పుడు చాలా మంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది. ఈసారి బిడ్డను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాలకు సంబంధించిన బిడ్డనే గెలిపించుకుందామనే ఆలోచనతోటి అనేక గ్రామాల్లో, మన గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా మరి మన వైపు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కీలక పాత్ర వహించినటువంటి మీ పాస్టర్తో సహా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. దాంతోపాటు 6 గ్యారెంటీలలో ఈరోజు మహాలక్ష్మి మహిళలకు 2500, 500కి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు కాల్చుకుని వారందరూ కూడా ఉచితమైన కరెంటు, 60 రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఈరోజు కూడా వీటన్నిటి కూడా మనం 100 రోజుల్లో అమలు చేయాలని చెప్పి లక్ష్యంలో ముందుకు పోతున్న తరుణంలోనే ఈ ప్రజాపాలన అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది. ఈ నెల 6వ తేదీ దాకా జరుగుతుంది. ఆ క్రమంలో అందరూ పేదలు, మన ప్రార్థన మందిరం ఉన్నటువంటి అందరూ కూడా పేద కుటుంబాల సమస్య, పేద కుటుంబాలను అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పూసాల రోడ్డు హెబ్రోన్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, వరప్రసాద్, చింతల సునీత, రాజు, ఎండి నిషడ్ రఫీక్, మొబిన్, రవీందర్ పాల్గొన్నారు. 2023 సంవత్సరంలో ఏ రకంగానైతే మనందరికీ కూడా మంచి జరిగిందో, మళ్ళీ 2024 సంవత్సరంలో అడుగుడినటువంటి మనందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, రాబోయే రోజుల్లో ఆ యేసు దయ వలన, దేవుని కృప వలన ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి, కొత్త సంవత్సరంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి, ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ ద్వారా, మీడియా ద్వారా అందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. వక్తలు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మగ్గం వరకు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఈ శిక్షణ ద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధినిచ్చే స్థాయికి మహిళలు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి పీజీ కళాశాలలో నాబార్డు సహకారంతో స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికేట్స్, స్టైఫండ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాబార్డు ఏజీఎం జయప్రకాష్, స్పందన సేవా సొసైటీ ఆర్గనైజర్ శోభారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా చిరు వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక, డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, ప్రిన్సిపల్ కమలాకర్, శిక్షణ పొందిన మహిళలు తదితరులు ఉన్నారు. 2500 పెట్టిన మంచిదే, 3000 పెట్టిన మంచిదే, కానీ ఆ డిజైన్ కానీ అదంతా ఆ వర్క్ కానీ మంచిగా ఉంటే అక్కడికి పోతారు, మీకు ఇస్తారు కూడా, ఆ వర్క్ కూడా ఇస్తారు. అట్లా ఇంకా ఈ విధంగా చాలా మంది చూస్తా ఉన్నాం. సెంటర్స్ పెట్టి మీరు వాళ్ళంతా కూడా వర్క్ అంతా కూడా తీసుకొని మళ్ళీ మీకు పంపడం, ఒక షాప్ పెట్టుకొని ఆర్డర్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఒక్కలే చేయరు కదా, మళ్ళీ చేయాలంటే మళ్ళీ మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి. అది కూడా ఒక అవకాశం ఉంటుంది. మీ అందరిలో ఎవరైనా ఒకరు వర్క్ తీసుకొని ఎవరైతే చేసుకొని దాన్ని ఒక చిన్న షాప్ లెక్క పెట్టుకొని ఆర్డర్స్ బుక్ చేసుకుంటే ఒక 10 మందికి పంపిస్తే అవుతుంది.
బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఒకళ్ళు చేయలేరు కదా. వాళ్ళకు మీ ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను. 8 సంవత్సరాలలో మొత్తం మా ఆర్గనైజేషన్ మొత్తం కూడా 9,853 మంది మహిళలకు ఈ రోజు నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం చేయాలనే తపన మనకుంటే నిజంగా వాళ్ళకి అవకాశం మనం కల్పించిన వాళ్ళైతే ఇలాంటి వాళ్ళు సహకరించడానికి చాలా మంది ముందుకు వస్తారు. సో ఇలాంటి వాళ్ళు సహకరించినప్పుడు మా పైన నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేసేసి మీరు సక్సెస్ అవుతారో అది ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించే దశలో మనకు తోడ్పడుతుంటుంది. సో దాన్ని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏ అవకాశం ఊరికేనైతే రాదు. ఇవాళ సుల్తానాబాద్ మాకు ఈ ప్రాంతం కూడా తెలియదు. కేవలం ఒక మీటింగ్ లో కలిసింది అమ్మాయి శ్యామల. జస్ట్ మామూలుగా నేను అంటూ ఇట్లా వస్తూ ఉంటున్నా పెద్దపల్లి. యాక్చువల్లీ నేను స్టేట్ కమిషన్ మెంబర్ని జ్యుడిషియరీ. నేను ఆ మీటింగ్లో నేను వెళ్తున్నప్పుడు అమ్మాయి మా డిపార్ట్మెంట్ అమ్మాయి కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ఏంటమ్మా ఇంత సుల్తానాబాద్ ఇంత రూరల్ కనబడుతుంది, ఇది మండల్ హెడ్ క్వార్టర్ కదా. నేను వచ్చి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒకే చూస్తాం ఎక్కడ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ బాగా చేస్తే మీలాంటి ఇంకా ఒక 30 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి జరుగుతుంది. ఇప్పుడు మీ 30లో ఒక 20 మెంబర్స్ కూడా లేదంటే నేను సారీ అని చెప్పాను. ఒక 20 మెంబర్స్ సక్సెస్ అయితే ఈ గుడికి వచ్చినట్టే. ఓన్లీ 20 మెంబర్స్. ఐఎమ్ నాట్ 30 మెంబర్స్ కూడా నేను అడగలేదు. బికాస్ ఒక స్కూల్ తీసుకుంటే కూడా అందరూ ఫస్ట్ ర్యాంక్ చేయడం చాలా కష్టం కదా. ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో. నేను మీ దగ్గర నుంచి ఒక 20 to 25 మెంబర్స్ సక్సెస్ఫుల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ అయితే దట్ ఈస్ ద గ్రాండ్ సక్సెస్. మీరు ఎంటర్ప్రెన్యూర్ అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ మేడం వచ్చేటప్పుడు నాకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి వచ్చేటప్పుడు ఒక బోర్డు చూశాను, డిసిప్లిన్. వీళ్ళందరూ ఏదన్నా యూ కెన్ గివ్ us మెంబర్స్, వీ కెన్ గివ్ దెమ్. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. స్థానిక గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాతో పాటు పలు కూడళ్లలో తనిఖీలు చేసి తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారికి జరిమానా విధించారు. ఈ తనిఖీలను హుజూరాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్టుగా ఏసీపీ తెలిపారు. ఈ తనిఖీల్లో పలువురు సీఐలు, ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఇటీవల నిర్మించిన 3వ లైన్ నిర్మాణం కొత్తపల్లి వాసులకు ఇబ్బందిగా మారింది. 3వ లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించకపోవడంతో ఆ దిశగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3వ ట్రాక్ పై రైలు ఆగి ఉన్న సమయంలో జమ్మికుంటకు వెళ్లాలంటే 3 కిలోమీటర్లు తిరిగి ప్రయాణించాల్సి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఇటీవల చేపట్టిన 3వ ప్లాట్ఫామ్ నిర్మాణంతో కొత్తపల్లి వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. జమ్మికుంట మండల పరిధిలోని గ్రామాలతో పాటు హుజరాబాద్ ప్రాంత ప్రజలు హైదరాబాద్, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే స్టేషన్ ఒక్కటే ఆధారం. ఉత్తర తెలంగాణలోని జమ్మికుంటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఉండడంతో వ్యాపార కేంద్రంగా కూడా పేరుగాంచింది. 2-3 నియోజకవర్గాల్లోని 125 గ్రామాల ప్రజలు, వ్యాపారులు నిత్యం ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన వందలాది కుటుంబాలు వివిధ అవసరాల నిమిత్తం ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే 3వ ట్రాక్పై గూడ్స్ రైలు నిలిచి ఉంటే కొత్తపల్లి వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరి జమ్మికుంటోళ్ళు కొత్తపల్లికి వచ్చిన మాకు ఇక్కడ ఒక ఫుట్పాత్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేయాలి. ఇక్కడ రోజుకు 200-300 మంది దాడిపోతారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు 5-6 చనిపోయారు. ఇంగు వయసు ఉన్నోళ్ళు, చిన్నపిల్లల తల్లిదండ్రులు చనిపోయారు, ఆడవాళ్ళు చనిపోయినారు, మగవాళ్ళు చనిపోయారు. మాకు ఇక్కడ ఈ తాత్కాలికంగా మాకు బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయాలి. ప్రతి ఊళ్ళోకి అది మాకు దాటడానికి కష్టమవుతుంది. ఎక్కడి పోయినా గేట్ అవతల పోవాలంటే మనిషికి ఒక్కడికి 50 నుంచి 100 రూపాయలు ఖర్చుతో కూడుకున్న విషయము. ఇప్పుడు మేము ఆ ఖర్చులు పెట్టుకునేటోళ్ళు లేరు. మాకు ఇక్కడ ఇది రైల్వే గేట్ ఉన్నది కాబట్టి మేము దాటలేకపోతాను. ఇది దాటడానికి ప్రమాదకరంగా ఉన్నది. మాకు దయచేసి ఫుట్పాత్ బ్రిడ్జి మాకు నిర్మించి ఇవ్వాలి రైల్వే వాళ్ళు. దీన్ని పరిణోలు తీసుకోవాలి. మాకు స్థానికంగా ఉన్న ఎంపీ బండి సంజయ్ గారు మరి అక్కడ కేంద్రం నుంచి మాతోటి మాకున్న కష్టాలు చూసుకొని ఈ బ్రిడ్జిని మాత్రం త్వరగా ఏర్పాటు చేసేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేటానికైనా కూడా ఆయనకు ఆస్కారం ఉంటుంది.
మాకు ఈ బ్రిడ్జి తొందరగా ఏర్పాటు చేస్తేనే మేమందరం బతుకుతాం. ఇక్కడ దాదాపు మేము 8 నుంచి 10,000 మంది ఇక్కడ నివసించేటోళ్ళము. మళ్ళీ చుట్టూ దాదాపు 200 ఊళ్ళోళ్ళు బాపతోళ్ళు ఇక్కడ దిగి దెబ్బ వస్తాను, ట్రైన్ దగ్గర ఉన్నదని వస్తారు. వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉన్నది. తెలిసి తెలియక సిగ్నల్ పడ్డదని అందరికీ తెలియదు. తెలిసి తెలియక దాడితే మాత్రం ప్రమాదకరంగా ఉన్నది. కొత్తపల్లి ప్రాంత ప్రజలు నిత్యం జమ్మికుంటకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రైల్వే వంతెనపై నుంచి వెళ్తే తక్కువ సమయంలోనే పట్టణానికి చేరుకోవచ్చు. మరో మార్గం గుండా తిరిగి వెళ్లాలంటే సుమారు 3 కిలోమీటర్ల దూరాభారం పెరుగుతుంది. దీంతో ప్రజలు ఎక్కువగా ఇదే మార్గం గుండా వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంతో ఇలా ట్రాక్ దాటుతున్న క్రమంలో పలు ప్రమాదాలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పుడు ఈ కొత్తపల్లిలో చుట్టుపక్కల ఊరోళ్ళు దాటడానికి 3 పట్టాలు దాటితే ఫ్యాక్టరీ ఎక్కగలుగుతారు. ఎక్కి మళ్ళీ ఫుట్పాత్ బ్రిడ్జ్ ఎక్కాలి. ఆ సడన్గా ట్రైన్ రావడం వల్ల అతను గూడ్స్ కింద దాటడం వల్ల స్పాట్ చనిపోవడం జరిగింది. ఇలాంటి గత ఈ 2-3 నెలలే ఒక 4-5 ముసలోళ్ళు తెలియక సిగ్నల్ ఉండి లేక తెలియక అవగాహన లేక దాటి చాలా మంది ప్రమాదకు గురవుతుంది. అలాగే కాకుండా మా కొత్తపల్లికి ఎంత నష్టం అంటే ఇక్కడ స్థానిక ఉన్న లీడర్లు కావచ్చు, మాకు మానేరు వాటర్ లేదు. మా కొత్తపల్లి మానేరు వాటర్ ఉన్న మానేరు వాటర్ పైప్ లైన్ వల్ల పట్టాలు దాటాలి. మిషన్ పక్కన నీళ్ళు రావాలన్నా పట్టాలు దాటాలి. మాకు ఏది రావాలన్నా పట్టాలు దాటాలి. ఆ పట్టాల కింద దాటాలంటే పైప్ లైన్ వేయరు. రైల్వే అధికారులు ఒప్పుకుంటలేరు. ఇప్పుడు కూడా స్థానిక ఉన్న ఎంపీ బండి సంజయ్ గారు, రైల్వే అధికారులు దీనిపై దృష్టి సాధించి దీన్ని త్వరగా పరిష్కరిస్తారని చెప్పి ఆశాభావం చేసుకుంటూ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పున్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆదర్శ రైల్వే స్టేషన్ అయింది. తిరుపతి ట్రైన్ పడ్డది, దక్షిణ ఆగింది, నాగ్పూర్ ప్యాసింజర్ వచ్చింది. ఈ బయలుపల్లి వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏ ట్రైను రాలే, ఉన్న ఆదర్శ స్టేషన్ నాశనమైంది. ఇప్పుడు బండి సంజయ్ ఎంపీకి వచ్చినాక అసలు జమ్ముకుంట రైల్వే స్టేషన్ ఉందా అని చెప్పే దృష్టికి ఏర్పడింది ఈ బండి సంజయ్ చేయబట్టి. రైల్వే స్టేషన్ దాటడానికి లైన్ 3వ నంబర్ ప్లాట్ఫారం చేయబట్టి చాలామంది చనిపోతారు. ఫుట్పాత్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. లైన్ దాటడానికి కానీ బయటికి పోయి హాస్పిటల్ పోవడానికి కానీ రోడ్ బ్రిడ్జ్ చేసారు. రోడ్ బ్రిడ్జి వచ్చి జమ్మికుంట పోవాలంటే ఆటో పోవాలన్నా కూడా 150-200 రూపాయలు తీసుకుంటారు. అవి అట్లా ప్రజలకు ఇబ్బందికరమైన ఆ బ్రిడ్జి కాకుండా ఫుట్పాత్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎంపీగా ఉన్న సమయంలో జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందిందని, ఇప్పటి ఎంపీ బండి సంజయ్ రైల్వే స్టేషన్ను పట్టించుకున్న దాఖలా లేవని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కొత్తపల్లి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. మల్లను దర్శించుకుని పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ముందు భక్తులు మల్లను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున మహాస్వామి యొక్క దివ్యాలయంలో షష్ఠివారం పురస్కరించుకొని, అదేవిధంగా సమ్మక్క జాతర పురస్కరించుకొని స్వామివారి మొక్కుబడికి భక్తులు అశేషంగా విచ్చేస్తున్నారు. ప్రతి బుధవారాలు భక్తులు అధికంలో పాల్గొని శ్రీ స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం కోరుకుంటూ రైతులు అనగానే బురదతో నిండిన బట్టలు, పొలం పనులు మాత్రమే చేస్తూ సాదాసీదాగా జీవనం సాగిస్తున్నారని అనుకుంటే పొరపాటే. తమకు సామాజిక స్పృహ ఉందని, తాము కూడా అన్ని పండుగలను పొలంలోనే చేసుకుంటామని పలువురు మహిళలు చెప్తున్నారు. తమ శ్రమను మర్చిపోయి పొలంలోని నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివారులోని పొలాల వద్ద ఉదయం 7 గంటలకు మహిళా రైతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా రైతు బండ మాధవి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. తమ శ్రమను మర్చిపోయేందుకు పొలంలోనే ఇలాంటి వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ న్యూ ఇయర్ వేడుకలు కానీ, రైతు దినోత్సవ వేడుకలు కానీ, మహిళా దినోత్సవాలు కానీ ప్రతి ఇయర్
ఇలా జరుపుకుంటూ పంట పొలాలలో మహిళా రైతుల సెలబ్రేషన్ పెద్ద ఎత్తున మరి జరుపుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పుడున్న గవర్నమెంటు ఏర్పడ్డది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి మరి రానున్న రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండాలి. విత్తనాలు కానీ పంట పొలాలకు సంబంధించి మందులు కానీ స్ప్రే చేసేది కానీ అందుబాటులో ఉండి ప్రతి సంవత్సరం అందుబాటులో మన పంట దిగుబడి ఎక్కువ అందించే విధంగా రైతులకు మన గవర్నమెంటు సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మహిళ రైతుగా గర్వపడుతూ ఈరోజు వ్యవసాయానికి సంబంధించి అన్ని విధాల తోడ్పడి ఈ నెల 3న సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు విజయవంతం చేయాలని ఆల్ ఇండియా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు లింగమల్ల శంకర్ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సొసైటీ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ పరిధిలో 300 మందిని బెస్ట్ ఎంప్లాయీస్ ఎంపిక చేసినట్టుగా తెలిపారు. స్థానిక అమర్చంద్ కళ్యాణ మండపంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా 300 మంది ఉద్యోగులను సన్మానించనున్నట్టు వివరించారు. ఉద్యోగులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పొంగల వెంకటేశం, రాజేశం, దుబాసి బొండయ్య, బొంకూరి ప్రవీణ్, శివధర్, శ్రీధర్ పాల్గొన్నారు. అందరినీ కూడా జోనల్ స్థాయిలో కాళేశ్వరం జోనల్ స్థాయి లోపల ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా, మంచిర్యాలు, కొమురంభీం, అశ్వాబాద్ అండ్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో ఉన్నటువంటి బెస్ట్ ఎంప్లాయీస్, బెస్ట్ టీచర్లను మరి మా కమిటీ సెలెక్షన్ చేసి వారందరినీ కూడా మరి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆనర్ చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లికి అయోధ్య రామ మందిర అక్షింతలు చేరుకోగా గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. సర్పంచ్ ఒంటల గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ కొంకటి శిరీష ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ నుంచి పంచముఖ హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తులతో మంగళహారతులతో శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి రామతారక మంత్రంతో వాటిని స్వాగతించి మా గ్రామంలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచడం జరిగింది. త్వరలోనే మా గ్రామస్తులందరికీ ప్రతి హిందూ కుటుంబానికి అక్షింతలను అందజేస్తాము. ఆ అట్టి కార్యక్రమంలో కూడా గ్రామస్తులు ఎక్కువగా పాల్గొనడానికి ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రామరాజ్యం వచ్చినందుకు గ్రామస్తులంతా సంతోషంగా ఉన్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ చీఫ్ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏటా కొత్త సంవత్సరం రోజున అంజను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగానే స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్టు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని చీఫ్ విప్లు అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఏటా నూతన సంవత్సరం మొదటి రోజు అంజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గత ఎన్నికలకు ముందు స్వామివారిని దర్శించుకున్నానని, ఎమ్మెల్యే అయ్యాక మొక్కులు తీర్చుకున్నానని తెలిపారు. కొత్త ఆలోచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిపోతుందని చెప్పారు. స్వామివారి ఆశీస్సుతో ప్రజలనే దేవుళ్లుగా మార్చి ప్రజలచే వేములవాడ శాసనసభ్యుడిగా గెలుపొందే విధంగా స్వామివారి ఆశీస్సులు అందేసిన క్రమంలో తర్వాత ప్రభుత్వం విప్పుగా కూడా అయిన సందర్భంలో ఈరోజు స్వామివారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది, మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా మొదటి సంవత్సరం, కొత్త సంవత్సరం మొదటి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా, అందులో భాగంగా కూడా ఈరోజు ఇక్కడికి స్వామివారి దగ్గరికి రావడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు రైతు వర్గాన్ని బలోపేతం చేయడానికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో తీసుకొని పోయే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నమాట. ఎన్నికల్లో గెలుపొందిన మొదటి వారంలోనే మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభించే పథకాన్ని ప్రారంభం చేయడం,
ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు కూడా పెంచుకునే కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడి సత్యం హాజరయ్యారు. ఆయనను పార్టీ శ్రేణులు శాల్వాతో సన్మానించగా మరికొందరు నోట్బుక్కులు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పాడి పంటలతోటి నియోజకవర్గం అంతా సస్యశ్యామలం కావాలని, ప్రతి ఒక్కరింట్లో సంతోషం, ఆనందం వెల్లివిరాలని కోరుకుంటూ వేములవాడ రాజన్నను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆది శ్రీనివాస్ను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు పూనకుంభ స్వాగతం పలికారు. ఆయన్ను శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అంకం మమతా సతీష్, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కిషన్, ఎంపీటీసీ గంగన్న, మాజీ ఎంపీటీసీ భీమ సత్తయ్య, కోఆప్షన్ సభ్యులు ముత్యాల స్వామి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కొంచెం నీరు సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు యజమానస్య మనస్సంకల్పిత సిద్ధిరస్తు మనోభీష్టబల సిద్ధి. ప్రమాదవశాత్తు కింద పడడంతో సిఐఎస్ఎఫ్ జవాన్ మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన చాడ శివకుమార్ రాజస్థాన్లోని డిలోలి 16వ బెటాలియన్లో డాక్యుమెంటరీ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలి తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ శిక్షణకు సమయం ఉండడంతో తిరిగి విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో గత డిసెంబర్ 16న ప్రమాదవశాత్తు కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇన్ని రోజులుగా కోమాలో ఉన్న శివకుమార్ నేడు మృతి చెందినట్టు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.